అందరికీ చిన్న పక్కిల కోసం వల ఆర్డర్ పెట్టాను, వచ్చింది. ఏ విధంగా చేపలు వస్తాయో మాకు తెలీదు. ఈ వల వదిలి ఎన్ని చేపలొస్తాయో మీ అందరికి చూపిస్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎన్ని చేపలు పడతాయి అన్నీ చూపిస్తా. ఎలా వదలాలి కొత్తగా పెట్టుకున్న ఆర్డర్ రూ. 230. ఎన్ని చేపలు పడతాయో ఈ వీడియోలో చూపిస్తా మీకు. ఈ వల ఎందుకు ఆర్డర్ పెట్టానంటే, ఈ వల మనం తయారు చేసుకోవాలంటే 1500-2000 దాకా అవ్వచ్చు. కానీ అది కొద్దిగా మనకి పెద్దవి వస్తాయి. మనం అప్పుడప్పుడే మనకు కావాలి, ఒక్కరోజు కూరకెళ్ళాలి అనుకుని ఆర్డర్ పెట్టా. ఓ 3 రోజులకి వచ్చేసింది వల. వల కూడా పెద్దయి అంత పెద్దయేమి లేవు. అంటే 6 మీటర్ 6 బార్లో ఏమో ఉన్నాయి. వల వదిలేసా. మళ్ళీ వచ్చేటప్పుడు చూద్దామని చూస్తా ఉంటే ఏడానో ఒకటుంది. ఆ కలపుందనుకున్నా. మీకు ఈ వీడియో ఎంత చేపలు పడింది 2 బిట్లు ఒక వల అయిపోయింది. ఇది రెండోదిది. ఇక్కడ వదిలేసామంటే మళ్ళీ ఏరే చోట వదలాల. మళ్ళీ ఇక్కడ వదలకూడదు. అటు వెళ్ళిపోదామా? ఆ వల కూడా వదిలేసా. ఈ వలకి మనకి ఎన్ని చేపలు పడిందో చూద్దాం. అట్టయితే కూర దొరకదురా అనుకున్నా. అట్టే చూసుకెళ్తుంటే లోపల ఏమి లేవు. బయటే దరినే ఉన్నాయి, చేపలన్నీ దరినే ఉన్నాయి. అబ్బా! దరినే ఉన్నాయని ఆ చివర పట్టుకొని కంగు ఈ దరికి లాగేసా. ఈ దరికి లాగేసి చూసా. ఇది అప్పుడే మనం లాగిన వెంటనే తీయకూడదు. చూద్దాం. మీకు ఎంత చేపలు పడ్డాయి అన్నీ చూపిస్తా. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయబాకండి. చివరి వరకు చూడండి. మీకే అర్థమైపోద్ది. ఓన్లీ పక్కిలకి వరకే లాగుతున్నా. ఈ ఒక్కొక్క బిట్టికి ఎన్ని చేపలు పడిందో అన్నీ చూపిస్తా. ఈ వీడియో స్కిప్ చేయబాకండి. చివరి వరకు చూడండి. ఒక వల కూడా అయిపోయింది. ఎన్ని చేపలు పడిందో మీకు చూపిస్తా. పక్కిలు కలప అంటే చేపలు పడుంది. ఎన్ని చేపలు పడిందో అన్నీ ఇప్పి మీకు ఎన్ని కేజీలు పడిందో చూపిస్తా. వీడియో స్కిప్ చేయబాకండి. చివరి వరకు చూడండి. చూడండి అది సైజు మాత్రం సూపర్‌గుంది. పెద్ద పెద్ద సైజులే. పక్కిలు బాగుంది సైజు. చిన్నదేం కాదు. చూడండి ఒకసారి. ఊడదీయాలంటే చానా కష్టం. అది టెక్నిక్‌గా ఊడదీయాలి. లేపోతే ఊరికనే వల తెగిపోతుంటది. చేపలు బొక్కలు పడిపోద్ది లేకపోతే. అంత చేపేం లేదు. వల పెద్దయితే మనం పట్టొచ్చు, చేపలు పట్టొచ్చు. పెద్ద వల ఏం కాదు. అంతా మొత్తం కలిపి 20 కట్టలో 20 ఏమో ఉన్నాయి. అంటే 5 బార్లో లేవు వల అంతే. చూడండి అన్నీ ఇప్పి అయిపోయింది. ఈ చేపలో అయొచ్చింది. ఇది ఒక పాడుది, అది ఒక పాడుది. అన్నీ కుప్పగూసి చూపిస్తా. చూడండి ఇయన్నీ కలిపి ఎన్ని కేజీలు ఉంటాదో మీరే కామెంట్‌లో పెట్టండి. చూడండి. 2 పాడు. ఇదొక బిట్టు, అదొక బిట్టు. 2 బిట్లు చేపలది. ఎన్ని కేజీలుందో మీరు కామెంట్‌లో పెట్టండి.